ఇక మీదట కంపెనీలు కార్లు తయారు చేయడం చాలా సులభంగా మారుతుంది. కేవలం కార్ని అసెంబ్లింగ్ చేసినంత ఈజీగా, ఒక బొమ్మ కార్ని తయారు చేసినంత ఈజీగా ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని ఒక ప్రముఖ కంపెనీ అయిన సిఏటిఎల్ వాళ్ళు ఒక సరికొత్త చాసిస్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇదే స్కేట్ బోర్డ్ చాసిస్ అంటున్నారు. దీనికి మరొక పేరే బెడ్ రాక్ చాసిస్. అయితే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఆ సరికొత్త చాసిస్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. అసలు సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ బెడ్ రాక్ చాసిస్ అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఒక రకమైన చాసిస్ని అయితే డెవలప్ చేశారు. ఈ చాసిస్ ఎలాగంటే బ్యాటరీ కానీ మోటార్ కానీ ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒకటే చాసిస్ మీద మౌల్డ్ చేసి ఉంటాయి అనమాట. అంటే దీనికంటూ సెపరేట్ కాంపోనెంట్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారా స్పేస్ అనేది తగ్గుతుంది. ఏదైనా ఒక ఈవీ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయాలనుకున్నప్పుడు జస్ట్ వీళ్ళ రెడీ టు యూజ్ ఈ చాసిస్ని తీసుకుంటే కనుక ఫాస్ట్గా వాళ్ళ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు వీళ్ళు ఫాస్ట్గా చేయడమే కాకుండా సేఫ్టీ పరంగా కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈ బెడ్ రాక్ చాసిస్ ఏదైతే ఉందో దీని మీద ఒక సేఫ్టీ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినప్పుడు 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఆ కార్ని తీసుకెళ్లి కొలిజన్ టెస్ట్ చేస్తే అప్పుడు కూడా సేఫ్టీగానే ఉందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అటువంటి టైంలో కూడా అంటే 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఆ వెహికల్ కొలిజన్ అయినప్పుడు కూడా బ్యాటరీ ప్యాక్లో ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. ఇది సేఫ్టీని చూపిస్తుందని చెప్పి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఎందుకు ఈ చాసిస్ ఎంత స్ట్రాంగ్ అంటే సబ్మెరీన్ గ్రేడ్ స్టీలు అలానే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఈ రెండు మిశ్రమాలు కలిపిన ఫ్రేమ్ని యూజ్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ చాసిస్ ఇంత స్ట్రాంగ్గా అయిందనమాట. సో అందువల్లే ఎటువంటి కొలిజన్ జరిగినా కూడా ఈ పర్టికులర్ చాసిస్ ఎంత సేఫ్గా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ ఈ పర్టికులర్ చాసిస్ ఉన్న వెహికల్ ఏదైనా ఒక కొలిజన్ గురైతే కనుక కేవలం 0.01 సెకండ్స్లో బ్యాటరీ ప్యాక్ ఉన్న కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుందంట. దీని ద్వారా కూడా బ్యాటరీ ప్యాక్ ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా ఆగిపోయే అవకాశం ఉంది. ఇక సిఏటిఎల్ చాసిస్ కున్న మరొక అడ్వాంటేజ్ ఏంటి, ఈ బెడ్ రాక్ చాసిస్ ఏదైనా ఒక కొలిజన్ జరిగినప్పుడు ఆ కొలిజన్ లో ఉన్న ఇంపాక్ట్ ని 85% వరకు అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. బట్ సాధారణ కార్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోని చాసిస్ కొలిజన్ ఇంపాక్ట్ ని 60% మాత్రమే ఆ ఇంపాక్ట్ ని అయితే తీసుకోగలుగుతుంది. ఇలా ఎక్కువ ఇంపాక్ట్ ని తీసుకోవడం ద్వారా మరింత సేఫ్టీ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ కార్ల చాసిస్ కన్నా స్ట్రాంగ్ గా మారిందని చెప్తున్నారు. అలానే ఎగ్జిస్టింగ్ ఉన్న ఐసీ వాహనాలకు సంబంధించిన చాసిస్ కన్నా మరింత స్ట్రాంగ్ గా సిఏటిఎల్ కంపెనీ వాళ్ళ బెడ్ రాక్ చాసిస్ అయితే ఉంటుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ బెడ్ రాక్ చాసిస్ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సేఫ్టీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు వన్స్ ఈ బెడ్ రాక్ చాసిస్ ని మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత మరిన్ని ఈవీ కంపెనీస్ ఈ పర్టికులర్ టెక్నాలజీని వాళ్ళు కూడా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఫ్యామిలీస్ పరంగా కానివ్వండి, ఎటువంటి ఆడియన్స్ అయినా కూడా ఏ వెహికల్ తీసుకున్నా కూడా సేఫ్టీ అనేది ప్రాధాన్యంగా చూసుకుంటూ ఉంటారు. ఇలా సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న ఈ బెడ్ రాక్ చాసిస్ అనేది ఇండస్ట్రీలో ఒక నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే సేఫ్టీ ఫస్ట్, ఏ వెహికల్ కన్నా కూడా సేఫ్టీ అనేది ముందు వస్తుంది, దాని తర్వాత ఇతర టెక్నికల్ పారామీటర్స్ అయితే ఉంటాయి. బట్ సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న మరి ఈ బెడ్ రాక్ చాసిస్ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేట్లు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది, అలానే ఈ మెటీరియల్స్ లైట్ వెయిట్ చేయడం ద్వారా మరింత రేంజ్ పెరిగే అవకాశం ఉంటుందా, ఈ మరిన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఆఫ్ నో సిఏటిఎల్ కంపెనీ వాళ్ళైతే దాన్ని రివీల్ చేయలేదు. బట్ స్ట్రెంత్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది, కొలిజన్ మాత్రం బాగా పెరుగుతుంది, సేఫ్టీ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి అయితే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ బెడ్ రాక్ చాసిస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఆనర్షిప్ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్.